మనం లాస్ట్ టైము బిహేవియర్ ప్యాటర్న్స్ అంటే రిచువలిస్టిక్ బిహేవియర్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. కానీ అందులో కొన్ని ఇంపార్టెంట్ బిహేవియర్స్ అనేది మనం ఇవాళ ఐడెంటిఫై చేద్దాం. ఫస్ట్ వచ్చేసి రొటీన్, డైలీ రొటీన్. అంటే డైలీ రొటీన్లో కనుక వాళ్ళకి ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ లెగవటం నుంచి రాత్రి పడుకోబోయే వరకు మధ్యలో ఏదన్నా వాళ్ళు రొటీన్లో మారితే, చేంజ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఆడుకుండే టైము ఫర్ ఎగ్జాంపుల్ 12 to 1 అనుకుందాం. ఈ 12 to 1 అనే టైము వాళ్ళకి ఎక్కడికన్నా వెళ్ళాలి, లేదంటే గనక ఇంకేదన్నా పని చేయాలి అని పేరెంట్స్ చెప్పినప్పుడు వాళ్ళల్లో ఒక రకమైన యాంగ్జైటీ పెరిగిపోతుంది. అంటే వాళ్ళ రొటీన్ని ఎప్పుడైతే డిస్టర్బ్ చేస్తామో యాంగ్జైటీ పెరిగిపోయి ప్రాబ్లం బిహేవియర్స్ క్రియేట్ చేస్తారు. మేబీ అరవటం గట్టిగా, లేదంటే కనుక కొంతమంది పిల్లలు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవటం, ఇంకొంతమంది అయితే పేరెంట్స్ని ఎదురు తిరగటం కూడా చేస్తూ ఉంటారు. సో ఇది ఒక టైప్ ఆఫ్ బిహేవియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సరీ బిహేవియర్స్ అంటాం. అంటే ఈ ప్యాటర్న్స్లోనే ఒకటే టైప్ ఆఫ్ ఆటలు ఆడటం అన్నాం కదా. అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు బాల్ ఇచ్చామనుకోండి, ఆ బాల్ ఒకటే టైప్ ఆఫ్ బాల్తో ఆడతారు, కానీ వేరే టైప్ ఆఫ్ బాల్ని ఇస్తే వాళ్ళు ఇష్టపడరు. అండ్ కొంతమంది పిల్లలకి క్రేయాన్స్ అంటే బాగా పిచ్చిగా ఇష్టపడతా ఉంటారు. క్రేయాన్స్తో తప్పితే ఇంకా వేరే వాటితో ఆడరు. ఆ క్రేయాన్స్ని కూడా కలరింగ్ చేసేదానికంటే కూడా వాళ్ళు వాటిని అరేంజ్ చేయడంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఏ వస్తువుని ఎలా వాడాలో అలా వాడకుండా దాన్ని ఒక ఆట వస్తువుగానో, లేదంటే కనుక వాళ్ళకి నచ్చినట్టు ప్యాటర్న్స్ పెట్టడంలోనో ఉంటే కనుక అది ప్రాబ్లమాటిక్ బిహేవియర్ కిందకే వస్తుంది. సో ఈ బిహేవియర్స్ అన్నిటికీ మనకి డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. సో ఒక్కొక్క బిహేవియర్కి ఒక్కొక్క స్ట్రాటజీని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. అది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ.